శ్వేతపత్రాలు అనేటువంటి పదం మనం గత 4 రోజులుగా రెగ్యులర్గా వింటున్నటువంటి పదం. ఇటు అధికార పార్టీ అలాగే గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి మధ్యలో కూడా అక్కడ ఒక వారే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు విద్యుత్తుకు సంబంధించినటువంటి శ్వేతపత్రం అలాగే బడ్జెట్కు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ అయితే చేసినటువంటి పరిస్థితి. శ్వేతపత్రాల విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అసలు వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేసి 6 గ్యారెంటీలను పక్కకు జరిపిస్తారనుకుంటున్నారా, లేదంటే ఇంకా ముందుకు పోయడానికి అవకాశం కనబడుతుంది? అయితే ప్రతి ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చినప్పుడు శ్వేతపత్రం ప్రకటించడం అనేది ఒక మంచి సంప్రదాయం. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఏ రంగంలో, ఏ ప్రభుత్వ రంగంలో ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు అయింది, తమకు ముందున్న ప్రభుత్వం ఏం చేసింది అని ప్రజల ముందు ఓపెన్గా చట్టసభల్లో చర్చ చేయటం చాలా మంచిది, సంతోషం. కానీ కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం శ్వేతపత్రం ఉండకూడదు. రేపు రాబోయే కాలంలో ఈ గత ప్రభుత్వం ఈ లోపాలు చేసింది, మేము దీన్ని సవరించడం కోసం ఈ విధాన నిర్ణయాలు చేయబోతున్నాం. గత ప్రభుత్వం ఇక్కడ ఈ డబ్బును వృధాగా ఖర్చు చేసింది, మేము రేపు ఇక్కడ ఒక్క పైసా కూడా వృధాగా ఖర్చు చేయనటువంటి మా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇది అని చెప్పవలసిన అవసరం ఉండింది. మరి ఎందుకో కానీ ఈ కాలంలో ఈ వారం రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శ పెట్టడం మేరకే సమయాన్ని అంతా కేటాయించుకున్నారు. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ల కోసం రాజకీయ ఎత్తుగడలు చాలా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీకి ఉంటాయి, అధికార పార్టీకి ఉంటాయి. కానీ దానివలన తెలంగాణ సమాజానికి లాభం జరగదు. తెలంగాణ సమాజానికి లాభం జరగాలంటే శ్వేతపత్రం ముందుకు ఇది శ్వేతపత్రం, ఇది మా ప్రత్యామ్నాయమైన అభివృద్ధి నమూనా అని చెప్పవలసిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉండే, అది చేయలేదు. ఇప్పటికైనా సభలు నిరవధిక వాయిదా పడింది కనుక ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక 3 రోజుల 4 రోజుల మొత్తం మీరు సమీక్ష చేయండి. ఇవాళున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఒక్క రోజుతో మొత్తం విషయాలన్నింటి ఒక దగ్గర తీసుకురావచ్చు. మీరు సమీక్ష చేసి ఒక 2-3 రోజులు అధికారులకి సమయం ఇచ్చి ఆ అధికారులు కొత్త ప్రతిపాదనలు తీసుకొని వస్తారు. ఆ కొత్త ప్రతిపాదనలు ప్రజల ముందు ఉంచండి, ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లలో ఉంచండి, మీడియా ముందు ప్రచారం చేయండి. చేసినప్పుడు పౌర సమాజం కూడా యాక్టివ్గా మీరు పెట్టే కొత్త ప్రతిపాదనలు ఎంత మేరకి తెలంగాణ సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయో పౌర సమాజం కూడా మాట్లాడుతుంది, మేధావులు మాట్లాడతారు. ఆయా రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రభుత్వం బయట ఉంటారు, వాళ్ళ సూచనలు కూడా ఇస్తారు. వీటన్నిటిని తీసుకొని ముందుకు వెళ్ళటం మూలంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందనేది నేను భావిస్తున్నాను.